హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. సో ఇంకా ఈరోజు వచ్చేసి కరెక్ట్గా ఈ రోజుకి మా నాన్న చనిపోయి 1 ఇయర్ అయితే అవుతుందండి. సో కాబట్టి ఇంకా ఈరోజు మాత్రం మా నాన్నకైతే సంవత్సరకం అయితే చేస్తున్నాం అనమాట. అందుకే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి. సో ఇంకా ఆల్రెడీ మా అక్క వాళ్ళు ముందే వచ్చారనమాట. ఇంకా నేను దగ్గర ఉన్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని రావడానికి టైం పడుతుందనమాట. ఇంకా అంతలోపు ఇంకా మా వదిన మాత్రం ఈరోజు మా నాన్న కోసం స్వీట్ అయితే పెడదామని చెప్పేసి నేతి బొబ్బట్లు అయితే చేస్తున్నామండి. సో ఇంకా దానికోసం అయితే పూర్ణం అయితే మొత్తం రెడీగా అయితే చేసి పెడుతుందనమాట. సో ఇంకా నేను కరెక్ట్ టైంకి అయితే వచ్చాను. ఆల్రెడీ వీళ్ళైతే రైస్ అయితే వండేశారు. ఆ తర్వాత ఇంకా పప్పుచారు కూడా చేశారనమాట. ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా తినేస్తే ఆ తర్వాత ఈవినింగ్ టైంలో అయితే మా నాన్నకి పెట్టుకుంటాము. సో ఇంకా ఆల్రెడీ అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అందరం అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఇక్కడే పెద్దన్నయ్య వాళ్ళు చిన్నన్నయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా మేమందరం కలిసి అయితే పెట్టుకుంటామండి. సో ఇంకా మా వదినే చూడండి ముగ్గు మాత్రం భలే వేసింది. సో ఇంకా సైడ్లో వచ్చేసి బార్డర్ వేరే కలర్తో వేస్తే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే పెట్టింది. సో ఇది వచ్చేసి కారం పొడి లేకుండా జస్ట్ ఆవపొడి వేసేసి పెడతారు కదండి. సో ఇంకా ఆ మామిడికాయ పచ్చడి అనమాట, కొత్త పికిల్. సో ఇది టేస్ట్ మాత్రం బాగుంది. అందరం ఇప్పుడైతే భోజనాలు అయితే చేస్తున్నామండి. సో ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వాళ్ళైతే మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చారు తొందరగానే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడైతే నాన్న కోసము వాళ్ళైతే మేకను అయితే కట్ చేయించుకొని అక్కడే కుట్టించుకొని వస్తానని చెప్పారు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేమందరం కలిసి ఇంకా బొబ్బట్లు అయితే చేస్తున్నామండి. సో వీటిని భక్షాలు అంటారు, బొబ్బట్లు అంటారు, నేతి బొబ్బట్లు, అట్లా చాలా రకాలైతే పోలేలు అట్లా చాలా రకాలైతే పిలుస్తారనమాట. సో ఇంకా మేము ఒక సైడు మా పనిలో మేము కిచెన్లో మేమందరం ఉంటే ఇంకా మా పిల్లలు చూడండి హ్యాపీగా టీవీలో సాంగ్స్ పెట్టేసుకొని డ్యాన్స్లు అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా ఆ వీడియో కూడా ఎవరో తీశారో నాకు తెలీదు, కానీ ఇంకా ఫోన్లో అయితే తీసి పెట్టేశారు రెడీగా. ఇంకా పిల్లలందరూ ఎప్పుడో ఒక్కసారి కలుసుకుంటారు కాబట్టి ఇంకా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. అసలు చాలా గేమ్స్ అయితే ఆడుకుంటామండి మేము వచ్చేసి. తంబోలా కానీ లేకపోతే క్యారమ్స్, చెస్ అట్లా చాలా చాలా గేమ్స్ అయితే ఆడుకుంటాం. చిట్టీలు ఉంటాయి కదండి, సో చిట్టీల ఆటలు అట్లా అయితే ఆడుకుంటాము. సో ఇంకా ఇట్లా ఫ్యామిలీ అందరితో కలిసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా. సో ఇట్లా మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము మాత్రం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను ఫ్రంట్ అయితే పెట్టానండి ఇప్పుడు కెమెరా వచ్చేసి, అందుకే మీకు కొంచెం అంటే లెఫ్ట్ రైట్ అట్లా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇంకా నేతి బొబ్బట్లు చేయడంలో నేనైతే చాలా ఫేమస్ కాబట్టి ఇంకా అందరూ నన్నే చేయమని చెప్తారు. సో ఇంకా అందుకే నేనైతే అక్కడ చేస్తున్నానండి. సో ఇంకా అందులో వచ్చేసి మా చిన్న వదిన అదేవిధంగా మా అక్క ఇద్దరు అయితే హెల్ప్ చేస్తున్నారు. ఒకరేమో పూర్ణం వచ్చేసి మొత్తం రౌండ్ బాల్స్ లాగా అయితే చేసేసి ఇచ్చిందనమాట మా వదిన. ఆ తర్వాత ఇంకా మా అక్కనేమో ఇక్కడ కాలుస్తుందండి. సో ఇంకా అట్లా మేము చూసుకుంటూ ముగ్గురం హెల్ప్ చేసుకుంటూ అట్లా అయితే చేస్తున్నామండి. అసలు చాలా నేతి బొబ్బట్లు అయితే చేసామండి. దాదాపు ఒక 15-20 అట్లా అయితే చేసాము. సో ఇంకా ఆవు నెయ్యితో అయితే చేసామండి. ఆయిల్ అండ్ నెయ్యి 2 మిక్స్ చేసేసి చేసామన్నమాట. అసలు చాలా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి. జస్ట్ నేనైతే చేస్తున్నాను కదండి, సో కవర్ పెట్టేసి శారీ కవర్ ఉంటుంది కదా, అది పెట్టేసి జస్ట్ ఫింగర్స్తో అలా అలా ప్రెస్ చేస్తే చాలండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా సాగిపోతుందన్నమాట. అసలు పెనం పైన వేసి కాలుస్తుంటే తిప్పడానికి రావట్లేదు. అసలు ఇవి కాలవడం చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ఇంకా అట్లా మేము ముగ్గురము మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇటువంటి మూమెంట్ మాత్రం అసలు ఎవరికి దొరకదు. ఆ తర్వాత ఇంకా మేము అన్నీ చేసేలోపు మా అన్నయ్య వాళ్ళైతే ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఇంకా తలకాయ, బోటి, అదేవిధంగా మటన్ మొత్తం అయితే తీసుకొచ్చారండి. సో ఇంకా ఇప్పుడు మాత్రం ఈ 3 అయితే చేయాలన్నమాట. సో ఇంకా ఆల్రెడీ ఇంకా మేమందరం అయితే ఒక సైడు మా పిన్ని వాళ్ళు అదేవిధంగా అక్క అందరం కలిసి అయితే చేసేస్తున్నామండి. సో మటన్ కర్రీ అదేవిధంగా బోటి తలకాయ అవన్నీ చేసేస్తున్నారనమాట. అంతలోపు ఇంకా పూలు అయితే తీసుకొచ్చారు. సో అన్నయ్య వాళ్ళు వచ్చేటప్పుడే పూలన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఈ పూలు మొత్తం అయితే అల్లుతున్నానండి. సో ఇంకా నాకు పువ్వులు అల్లడం కూడా వచ్చండి. సో ప్రతి ఒక్క అంటే అన్ని ఇంట్లోనూ ఉన్నానన్నమాట నేను. సో స్టిచ్చింగ్ కానీ, పువ్వులు అల్లడం కానీ, లేకపోతే కోన్ పెట్టడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్కరు ఉండాల్సిందేనండి. సో ఇంకా నాకైతే అన్ని రకాల పనులైతే వచ్చు. సో నేనైతే ఇప్పుడు మీతో అయితే చెప్తున్నాను. నన్ను నేను పొగుడుకోవడం కాదండి, నాకు అన్నీ వచ్చు కాబట్టి మీతో చూపిస్తున్నాను అంతే. సో ఇంక అందరం ఇట్లా కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్తో ముచ్చట పెట్టుకుంటూ అట్లా పువ్వులు అల్లుతుంటే అసలు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు మాత్రం కొంతమంది అయితే టీవీ చూస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే లోపల బెడ్రూమ్లో అయితే ఉన్నారనమాట. మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ తంబోలా గేమ్ అయితే ఆడుతున్నారనమాట. సో ఇంకా ఫోన్లో పెట్టేసుకొని ఇంకా అందరూ 1 టికెట్ అయితే తీసుకున్నారు. ఒక టికెట్ వచ్చేసి ఒక 10 రూపీసో లేకపోతే 20 రూపీసో అట్లా కాస్ట్ పెట్టి వీళ్ళైతే ఆడుకుంటారు.
చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఇంక అందరం కలిసినప్పుడు ఇట్లా గేమ్స్ ఆడితే భలేగా ఉంటుంది కదా. సో ఇంకా నేను అల్లిన పూలమాల చూడండి ఎంత బాగుందో అసలు. బొడ్డు మల్లె పూలు మధ్యలో వచ్చేసి కనకాంబరాలండి. సో ఇంకా ఈ కనకాంబరాలు వచ్చేసి మేమైతే మొన్న ఊరికైతే వెళ్ళాం కదా, సో అప్పుడైతే తీసుకొచ్చాము. అవి 2 పెట్టేసి అల్లేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా కొన్ని కనకాంబరాలు మిగిలినాయి. సో ఇంకా అవి వచ్చేసి అమ్మ వాళ్ళైతే అల్లుతున్నారండి. సో ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తున్నాను, మర్చిపోతున్నాను మళ్ళీ మధ్యలో. ఇప్పుడు మాత్రం కర్రీస్ మొత్తం అయితే రెడీ అయిపోయాయండి. ఆ తర్వాత ఇంకా అమ్మ వచ్చేసి నాన్న ఫోటో తీసుకొని అది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతుందనమాట. అసలు మా నాన్న ఇప్పటికీ ఈ రోజుకి చనిపోయి కరెక్ట్ 1 ఇయర్ అవుతుందండి. అసలు ఎంత బాధ అనిపిస్తుందో మీకు చెప్తుంటే నాకైతే అసలు కళ్ళ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. అసలు నాన్న లేని లోటు అనేది లేని వాళ్ళకే తెలుస్తుందండి. సో పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా చూసుకోండి. మళ్ళీ వాళ్ళు ఒకవేళ చనిపోతే మళ్ళీ తిరిగి రారు కదా, అస్సలు ఆ లోటు ఎవరు తీర్చలేరనమాట. సో ఇంకా మా నాన్న ఉన్నన్ని రోజులు మాకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు మా నాన్న లేకపోయేసరికి మాకు అస్సలు చాలా లోటు అనేది తెలుస్తుందండి. కానీ మీతో వాయిస్ ఇస్తున్నాను కానీ అసలు కంట్లో నుంచి వాటర్ అస్సలు ఆగట్లేవు. అంటే జస్ట్ నేను ఏడుస్తానండి, కానీ అసలు అంటే జస్ట్ ఇట్లా ఏడుస్తాను తప్ప నాకు ఇట్లా అనుకుంటూ ఏడవడము అట్లా రాదనమాట. సో అసలు చాలా బాధగా ఉందండి, వాయిస్ ఇవ్వాలంటేనే ఏడుపు వస్తుంది. సో ఇంకా వీడియో తీసి మాత్రం చాలా రోజులు అవుతుంది, కానీ ఈరోజు అయితే వాయిస్ ఇస్తున్నాను. అసలు ఇవ్వాలంటే కూడా నాకు అసలు రావట్లేదన్నమాట. సో ఇంకా మా నాన్న కోసం అయితే ఇంక అన్ని వంటలు అయితే రెడీ అయిపోయాయండి. సో ఇంకా మటన్ కర్రీ, బోటి, అదేవిధంగా తలకాయ. సో ఇంకా బోటి వచ్చేసి ఫ్రై అయితే చేసాము. సో ఇంకా అన్ని కర్రీస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మేము ఇప్పుడు అంటే ఈవినింగ్ టైం అయిందండి. సో ఇంకా టీ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఒక పక్క ఇంకా మా వదిన మా అక్క చిన్న కూతురు అనమాట, తను వచ్చేసి సో ఇంకా ఇద్దరు కలిసి టీ అయితే పెడుతున్నారు. ఇంకా ఆ తర్వాత నేనైతే ఇంకా కిచెన్లో ఒక్క వీడియో కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా అందరం అయితే పూలు అల్లేసి పెట్టుకున్నామండి. అందరికీ సరిపడా పూలు అయితే వచ్చాయి. ఇంకా నాన్న ఫోటోకి మాత్రం మంచిగా డెకరేషన్ అయితే చేశాము. అసలు నాన్న అంటే ఎంత ఎమోషన్, అసలు తను ఉన్నప్పుడు అస్సలు తెలీదండి, తను లేకపోతే మాత్రం చాలా తెలుస్తుందన్నమాట. సో ఇంక అంతలోపు ఇంకా మా అక్క పెద్ద కూతురు అయితే వచ్చింది. తను మాత్రం ఇంకా వాళ్ళ పాపని తీసుకొని వచ్చింది కదా, తను మాత్రం అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు మనవరాళ్ళు. ఇంకా కొద్దిసేపు అయితే వాళ్ళ మమ్మీని అయితే అసలు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి పిల్లలందరూ కలిసి ఎలా ఆడుకుంటున్నారు. అసలు పిల్లలే ముగ్గురు అయిపోయారనమాట, ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నారు. సో ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడేమో వదలలేదు, ఇప్పుడేమో పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటుంది. ఇంకా ఆ తర్వాత చూడండి నాన్న ఫోటోకి ఇట్లా దండ వేసేసి మంచిగా అన్ని ఫ్రూట్స్తోని మటన్, చికెను, అదేవిధంగా నాన్న ఏమేమి తింటాడు ఏంటి అని చెప్పేసి అన్నీ ఇలా పెట్టేసి అరేంజ్ చేసి ఇంకా ఈరోజు మాత్రం సంవత్సరికం అయితే చేసుకుంటున్నామండి. సో ఇంకా అసలు నిజమండి, అమ్మ నాన్న ఉన్నప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు లేని లోటు అయితే బాగా అయితే అర్థమవుతుందన్నమాట. సో ఇంకా ఎవరైనా మీ అమ్మ నాన్నని మిస్ అయి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా మా అన్నయ్య అయితే చూడండి మా అక్క కూతుర్ని చూసి అసలు షాక్ అయిపోతున్నాడు. అసలు చూడలేడనమాట, బయటికి వెళ్ళిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి తను వచ్చిందని చెప్పేసి షాక్ అయిపోయాడు. తర్వాత ఇంకా మా నాన్నకి మాత్రం మేమందరం అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరిని కూడా అసలు అంటే చాలా స్ట్రిక్ట్గా చాలా జాగ్రత్తగా అయితే పెంచాడు. సో ఇంకా తన పెంపకంలో మాత్రం అసలు ఏ లోటు లేదండి. సో పిల్లల్ని ఇదే విధంగా పెంచాలండి, ఎందుకంటే పిల్లల్ని పెంచడంలోనే ఉంటుందన్నమాట. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు అని చెప్పాలంటే మా ఫ్యామిలీనేనండి. ఎందుకంటే ఇంకా చాలామంది మాత్రం అంటే తిరగడాలు అట్లాంటి అలవాట్లు వేరేవి అంటే ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా కలిసి ఉండకపోవడం అట్లా అయితే జరుగుతుంది. కానీ మా ఫ్యామిలీలో మాత్రం అట్లా లేదండి. మేమందరం మాత్రం కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాము. సో మా నాన్నమ్మ పెంపకం మీద మాకు చాలా నమ్మకం అసలు. ఎందుకంటే స్ట్రిక్ట్గా పెంచడం వల్లనేమో మేము మాత్రం హ్యాపీగా చాలా సంతోషంగా అయితే పెరిగామండి. సో ఇంకా ఏదొక్క విషయంలో కూడా మా నాన్న మాకు లోటు అయితే చెయ్యలేడు. ప్రతి ఒక్క సామాన్లు కానీ లేకపోతే మమ్మల్ని చదివించే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా అయితే పెంచాడనమాట. సో ఇంకా అట్లా పెరగడం వల్లనేమో మేము మాత్రం అందరం కలిసిమెలిసి ఉన్నామండి. సో ఇంకా ఇట్లా మీతో మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా చాలా చెప్పాలి అనిపిస్తుంది, కానీ వీడియో మాత్రం అయిపోతుందండి. ఆ తర్వాత ఇంకా మా నాన్నకు పెట్టేసిన తర్వాత మా పెద్దన్నయ్య అంటే చాలా ఇష్టము, అందరం ఇష్టము, కాకుంటే మా పెద్దన్నయ్య ఇంకెక్కువ ఇష్టము. కాబట్టి అమ్మ వచ్చేసి ఇంకా పెద్దన్నయ్యతో దీపం వెలిగించేసి
ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టించిందనమాట. తర్వాత ఇంకా లైన్గా ఒకరి తర్వాత ఒకరమైతే దండం అయితే పెట్టుకుంటున్నామండి. సో ఇంకా ఈ టైంలో మాత్రం అందరం ఎమోషన్ అయిపోయాము. ఇంకా ఏడుస్తూనే ఉన్నాము. మా అమ్మ, మా అక్క అయితే అక్కడే ఉండి కింద పడి మరీ ఏడుస్తుందనమాట. ఎందుకంటే అసలు మా నాన్న మాత్రం చాలా మంచిగా పెంచాడండి ప్రతి ఒక్కరిని. అందుకే అసలు లేని లోటు ఇప్పుడు గుర్తొస్తుందనమాట. సో కాబట్టి మీరు కూడా మీ పేరెంట్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ఉన్నన్ని రోజులు మీకు ఉన్న దాంట్లో హ్యాపీగా అయితే చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా తర్వాత ఇంకా చిన్నమ్మ వాళ్ళు అందరూ అయితే దండం పెట్టుకుంటున్నాము. ఇంకా పిల్లలు కూడా దండం పెట్టుకున్నారండి. సో ఇంకా ఆ టైంలో అసలు ఏడ్చుకుంటూ ఉండిపోయాను. వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. సో ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.